ఏంటండి ఎఫ్ఐఆర్ అంటే? తను చెప్తున్నాను కదా, తను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో నేను ఇప్పుడు చెప్పాను కదా, నాకు ఒక ఫ్రెండ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందే చెప్పాను. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక కేర్ టేకర్ గా అతను ఉన్నారు. ముందు ఇప్పుడు ఏమో ఇప్పుడు ఇంత మొన్నటి వరకు గుట్టుగా 2 ఫ్యామిలీస్ ఉండేవి. వాళ్ళ ఫ్యామిలీ గుట్టుగా ఉండేది, మా ఫ్యామిలీ గుట్టుగా. ఆద్యం పోసినట్టు అంటే ఇప్పుడు మా దూరం పెట్టడం జరిగింది. నేను 1 year ఇంట్లో ఉండడం జరిగింది. మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి. 1 year నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. నా వల్ల ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదు, నా వల్ల పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఉండకూడదని ఒక 1 year నేను ఇంట్లోనే ఉన్నాను. ఈవెన్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు. నేను చాలా మెంటల్ టార్చర్ అనుభవించాను ఆ 1 year. ఎందుకంటే నేను చాలా జోవియల్గా, చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్ సర్కిల్తో పార్టీస్ అని, కిట్టీస్ అని ఇవి చేసుకుంటూ నేను ఫ్యామిలీగా ఒక పాస్ట్ లైఫ్ నేను గడిపిన అమ్మాయిని. ఎందుకంటే నేను ఫారెన్లో ఉన్నాను. అదే చెప్తున్నాను, నేను ఒక 1 year జాగ్రత్త పడ్డాను. నేను 1 year ఇంట్లోనే ఉన్నాను. అయినా సరే ఆవిడ నన్ను లైమ్ లైట్ లోకి ఆవిడే పుల్ చేసింది, నన్ను లాగింది. నేను 1 year చాలా పేషెన్స్ తో, చాలా ఓర్పుతో నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్ళింది. నా పేరుని 2 years బిఫోరే దివల్ మాదిరి అని టక్కలకే పరిమితమైన నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ. ఎందుకంటే చెయ్యాలి? నిజంగా ప్రొసీడ్ అవుతామండి. ఇస్తాము, ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా. అంటే ఇప్పుడు లీగల్ నోటీస్ మేము ఇస్తాము, అతను ఇస్తారే, అవన్నీ అవుతాయండి. ఇప్పుడు రాసేటప్పుడు ఆవిడ ఏం చెప్పిందని నిజాలు అయిపోవు కదా, అలా టైటిల్స్ పెట్టి రాస్తే నా పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారండి. నా పిల్లలకు నేను ఏం సమాధానం చెప్పాలంటున్నా నా టైటిల్స్ కి? వాళ్ళకే ఇవన్నీ నేను చెప్పినవన్నీ, మిగతా వాళ్ళు కాదండి. నేను ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టారో కొన్ని ఛానల్స్ బాగానే రాసాయి, కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా రాశారు. వాళ్ళకే ఈ సమాధానాలు ఎవరైతే రాశారో వాళ్ళకే, ఇవి అందరికీ కాదు కదా. అందరూ ఎందుకు తీసుకోవాలి? లేదండి, అవ్వలేదు. పిల్లలు మా మదర్ దగ్గర ఉన్నారు శ్రీకాకుళంలో, ఇక్కడ చదువుకుంటున్నారు శ్రీకాకుళం స్కూల్లో. ఇక ఫర్దర్గా ఆలోచించాలి ఇంకేం చేయాలనేది. అది మీరు శ్రీని గారికి అడగండి. మీరు శ్రీని గారికి అడగండి. అమ్మ బ్లాక్మెయిల్ చేయడానికి అతడైనా చిన్న కిడ్, 60 years అమ్మ, ఒక స్టేట్ ఎమ్మెల్సీ, 25 years నుంచి పాలిటిక్స్లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. సో మీరే అందరూ చాలా మంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని, స్టేట్ లీడర్ అని. అలాంటి మనిషిని నేను ఎలాగమ్మా బ్లాక్మెయిల్ చేయగలను చెప్పండి మీరే. నాకు తెలియదు వాళ్ళ పిల్లలు వచ్చారు. నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూసానో అప్పుడే నాకు తెలిసింది. అలా నేను నా ఇంటికి వెళ్ళట్లేదని చెప్పట్లేదు. నేను నా ఇంటికి వెళ్తూ ఉంటాను, నేను వస్తూ ఉంటాను, మా ఇద్దరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. నేను అంటే ఫ్రాంక్గానే చెప్తున్నాను. నాకు వాళ్ళు వచ్చి నేను నా యూట్యూబ్ ఛానల్స్ చూసినంత వరకు ఇంత రచ్చ జరిగిందని, నాకు అందరూ నాకు వీడియోస్ పెట్టినంత వరకు ఇంత బయట జరుగుతుందని కూడా నాకు తెలియదు. తెలిసాక నేను బయటకు వచ్చి నా లైఫ్లో జరిగిందని చెప్పాలి కదా. ఆవిడ ఎంతసేపు ఆవిడ వైపే చెప్తుంది, మరి నా లైఫ్లో జరిగింది కూడా నేను చెప్పాలి కదా. మళ్ళీ మీరు ఇల్లీగల్ అనకండి, దానికి ఇది ఇల్లీగల్ అని మీరు అనకండి. ఆవిడ పేరు పెట్టిందని మీరు ఇల్లీగల్ అఫైర్ అని మీరు పేరు పెట్టకండి. ఆవిడ అలా క్రియేట్ చేసి అలా చెప్పింది. ఇప్పుడు నాకు ఏ దిక్కు లేక నేను కలిసి ఉండాల్సి వస్తుంది. దాన్ని మీరు ఇల్లీగల్ అంటారో, మీరు ఏమంటారో, మీరు ఏం పేర్లు పెడతారో అది మీ ఇష్టం. నేనైతే ఇల్లీగల్ అని దానికి ఒప్పుకోను. నేను ఆవిడ డైరెక్ట్ గా మా హస్బెండ్ తో కూడా మాట్లాడి చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ గురించి. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మరి ఆవిడకి ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో. నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది. ఈ 25 yearsలో శ్రీని గారు చాలా మంది లేడీస్తో పాలిటిక్స్లో చాలా మంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. చాలా మంది ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, అందరూ లేడీస్ ఉంటారు. ఎప్పుడు చాలా మందితో లేడీస్తో మాట్లాడతారు. మరి అందరు లేడీస్తో మాట్లాడితే నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి, ట్రాప్ చేయాలి? ఆవిడ నన్ను ట్రాప్ చేసింది, నేను శ్రీని గారిని ట్రాప్ చేయడం కాదు. ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది. ఆవిడ
నేను ఎవరిని ట్రాప్ చేయలేదు. ఏంటి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి. మొన్న ఎలక్షన్లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి. అదంతా లక్ అండి. రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది. రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి. దాంట్లో ఏముంది, పూర్వం నుంచి మాకు వచ్చింది. ఇవన్నీ ఎందుకండి కబుర్లు? ఇప్పుడు ఓకే, మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు, శ్రీని గారిని ట్రాప్ చేశారని. శ్రీని గారిని ట్రాప్ చేయాల్సిన అంత అవసరం నాకేముంది? మార్నింగ్ ప్రెస్ మీట్ లో వాణి గారే చెప్పారు, ఫైనాన్షియల్ క్రైసిస్ లో మేము ఉన్నాము, శ్రీని గారు ఒక షర్టు బనియంతో వచ్చారు, అతనికి ఏమీ లేదు అని చెప్పారు. మరి ఏమీ లేనప్పుడు, అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఒక 60 years అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్, మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్కి ఒక 10 to 15 lakhs శాలరీ వచ్చేది, మా మాయ గారు వెల్ సెటిల్డ్. సో ట్రాప్ చేయాల్సిన అవసరం నాకు ఏముందండి? సౌమ్య గారు చెప్పండి. అదేనండి, ట్రాప్ చేయడానికి చిన్నపిల్లలా అని అడుగుతున్నాను నేను. శ్రీని గారు ఏమైనా చిన్న పిల్లడా? ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు. ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ 25 years లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి. నిన్న నైట్ ఇంటికి రావడం జరిగిందండి. మొన్న నైట్ కూడా మా పిల్లలు వాళ్ళ ఫాదర్ కలడానికి వెయిట్ చేశారు. వెయిట్ చేసినప్పటికీ తలుపులు తీయలేదు. చిన్న పాప కాలేజీకి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. పెద్ద పాప ఒంటరిగా ఉందని చెప్పేసి నేను తోడిచ్చి నేను ఎలాగైనా గేట్లన్నీ తీయించి లోపలికి అనేది మేము ఎంటర్ అవ్వడం జరిగిందండి. మేము ఎంటర్ అయిన తర్వాత శ్రీని గారు వాళ్ళ బ్రదరు దుబార్ శ్రీధర్ ఇద్దరు కలిపి వచ్చారు. ఎవరి ఈ డోర్స్ తీశారు, ఎవరి తలుపులు తీశారని చెప్పేసి చాలా అసభ్యకరంగా, చాలా వల్గర్ లాంగ్వేజ్లో దుర్భాషలాడుతూ పెద్ద రాడ్స్ తీసి మీ వీడియోని కూడా చూసుంటారు. ఒక పెద్ద మార్బుల్ రాడ్ తీసేసి కొట్టేస్తాను, చంపేస్తానని చెప్పేసి మా మీదకి అటాక్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. మేము పిల్లలు మేము కానీ రైట్స్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం. మేమేమి ఆస్తులు కావాలో ఇంకోటి కావాలో అనేది మేము ఎక్కడ కూడా చెప్పడం లేదు. కానీ పదే పదే ప్రెస్సుల దగ్గర వాటి దగ్గర నేను ఆస్తులు ఇచ్చేసాను, డబ్బులు ఇచ్చేసాను అని చెప్తున్నారు. మాకు ఏ ఆస్తులు కూడా ఇవ్వలేదు. మేము ఆస్తుల మీద కూడా ఆయన డిమాండ్ కూడా చేయడం లేదు. ఇక్కడ తప్పుడు వ్యవహారాలు ఈ ఇంట్లో నడుస్తున్నాయి కాబట్టి దానివల్ల మా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుందని ఒక ఆలోచనతో మా పిల్లలు కానీ మేము కానీ ఖండించడం జరుగుతుంది. దాన్ని మేము అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఇవి తప్పుతో పట్టిస్తూ రకరకాలుగా ఫ్యామిలీని, పిల్లల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి లాగేసే పరిస్థితి చేస్తున్నారు. ఇది దగ్గర 1 year అవుతుంది. సిచ్యువేషన్ ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. బిఫోర్ ఎలక్షన్స్ కూడా ఈ సబ్జెక్ట్ జరిగింది. సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఆయనకి చెప్పడం జరిగింది. అక్కడ ఓకే అని చెప్పేసేవారు, మళ్ళీ యథావిధిగా ఇక్కడికి వచ్చి అదే బిహేవియర్ చేసేవారు. ఒక 6-7 months వాళ్ళ మదరాల ఇంట్లో కూడా ఉన్నారు మా దగ్గరికి రాకన్నా. దాని మీద కూడా నా మీద అక్కడికి వెళ్ళిపోయి లేని కొన్ని తప్పుడు అలిగేషన్స్ నా మీద, నా పిల్లల మీద చేయడం జరిగింది. అక్కడ ఉండేటప్పుడు కూడా నా పిల్లలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళ బ్రదర్ దుబార్ శ్రీధరు వాళ్ళ మదర్ కూడా మా పిల్లలకి లోపలికి రానివ్వకుండా మా పిల్లలకి నాకు చాలా అసభ్యకరమైన మాటలు కూడా ఆడడం జరిగింది. అక్కడ కూడా మేము పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ కూడా పలసలో కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా దారుణం అండి. ప్రతిసారి వాళ్ళ లాస్ట్ బ్రదర్ దుబార్ శ్రీధర్ అనే వ్యక్తి మా ఫ్యామిలీ లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతూ ప్రతి దానికి కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ప్రతి పర్సనల్ ఇష్యూస్లో కూడా ఆయన దూరి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. మా పేరు ప్రఖ్యాతులు పోతున్నాయి. ఆయన చేస్తున్న ప్రతి డివర్షన్ చేస్తున్న ప్రతి తప్పుడు పని కూడా మా ఫాదర్ పేరు కానీ, మా పిల్లల పేరు కానీ, మా పేరు కానీ పోతుంది అనేది మేము అబ్జెక్ట్ చేస్తున్నాం. ఒకటే అన్నాను, అవసరమైతే నువ్వు పలాసలో ఇల్లు తీసుకో, అక్కడ నువ్వు ఎలాంటి తప్పుడు పనులు చేసుకుంటే అది నీ బ్రదర్స్ మీద, నీ అమ్మ మీద, నీ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ అవుతుంది. అక్కడ నువ్వు వెళ్ళి చేసుకో. నన్ను ఇక్కడ టెక్కల్లో మా ఫాదరు మా ఫ్యామిలీ పేరు పెట్టుకుని ఇక్కడ లోకల్గా నువ్వు ఉండి ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదని మా నిరసన తెలియజేస్తూ ఇక్కడే ఉంటాం.